పరమ తండ్రి అయిన దేవా యేసు క్రీస్తు ప్రభువా, మా ప్రియ రక్షక, వాక్యము ద్వారా మీరే మాతో మాట్లాడండి. విని గ్రహించి అనుసరించులాగున మా మనో ఆత్మనేత్రమును తెరువుమని ప్రభువును ప్రియరక్షకుడైన యేసు నామమున ఈ వాక్యోపదేశం ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. పౌలు గారు గలతీ సంఘానికి రాస్తూ 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి ఆత్మ నియమాన్ని గురించి రాస్తాడు. అంటే ఆత్మ కార్యాలు కొన్ని, శరీర కార్యాలు కొన్ని. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆత్మ కార్యాలు కలిగి ఉండాలి. మనం దైవపుత్రులు, దేవుని బిడ్డలం కదండి. దేవుని బిడ్డలము కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆత్మ కార్యములను కలిగి ఉండాలి. అయితే ఈ శరీరం లోక సంబంధి, మట్టితో చేయబడ్డది. లోక సంబంధి అయిన అపవాది మన శరీరాన్ని లోకం వైపు లాగుతాడు. కాబట్టి ఈ శరీరంతో లోక కార్యాలు చేయడానికి ఎప్పుడు కూడా వైరం ఉంటుందట. 16వ వచనంలో ఏమంటాడంటే, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. హల్లెలూయా. శరీరముకు ఇచ్చ ఉంటుంది. ఇచ్చ అంటే ఇష్టాలు, శరీర కోరికలు. శరీరం ఉన్నది కదా, రకరకాల రుచులు. నాలుకకు ఏదో ఒకటి ఆకలికి తిందామని ఉండదు. కడుపు నిండిన తర్వాత రకరకాల రుచులు కోరుతుంది. కడుపు నిండినప్పుడు పచ్చడి మెతుకులైనా బ్రహ్మాండంగానే ఉంటాయి. కానీ ఆ రకంగా శరీరానికి రకరకాల రుచులు. కంటితో ఏది చూస్తామో అది కోరుకుంటాం, మనసులో ఏది ఆలోచన చేస్తామో అది కోరుకుంటాం. ఇలాంటి శరీర ఇచ్చలన్నింటినీ కూడా ఎలా చేయించగలమట? ఆత్మానుసారముగా. అందుకే ఆత్మ కోసం కనిపెట్టాలి. 40 దినాల ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తాం? ఆత్మ కోసం. యేసు ప్రభు బాప్తిస్మం తీసుకోగానే సాక్షాత్తు దైవ కుమారుడే అపవాది చేత శోధించబడుటకు అరణ్యమునకు వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడి వాక్యము ద్వారా అపవాదిని ఎదిరించి ఆయన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఆరోహణం అయిపోయిన తర్వాత నా శిష్యులందరినీ కూడా మేడగదిలో మీరు కనిపెట్టండి, నేను వెళ్ళి మీకోసం ఒక ఆదరణకర్తను పంపిస్తాను. యుగ సమాప్తి వరకు అతను మీతో ఉంటాడు. ఎవరు ఆదరణకర్త? పరిశుద్ధాత్మ. ఆమేన్. మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులతో పాటు అనేక మంది భక్తులు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే అగ్ని నాలుకల వలె పరిశుద్ధాత్ముడు ఒక్కొక్కరి మీదికి దిగిరాగా ఒక్కొక్కరు కృపావరాన్ని పొందుకున్నారు, ఆత్మ వరములను పొందుకున్నారు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసికి అవసరం. పరిశుద్ధాత్మ లేకుండా శరీరాన్ని జయించలేం, శరీరేచ్ఛలను మనము జయించలేం. అందుకే అంటున్నాడు, మీరు ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరమును దాని ఇచ్ఛలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఆమేన్. రెండు ఆపోజిట్. ఆత్మ వద్దు అంటే శరీరం కావాలంటది. శరీరం కావాలి అంటే ఆత్మ వద్దు. ఉపవాసం చేయమని ఆత్మ చెప్తుంది. శరీరం అబ్బో ఆకలైతుంది ఎట్టైనా ఉపవాసం ఎగ్గొట్టి అని శరీరం చెప్తుంది కదా. నిద్రగాసి దేవుని సన్నిధిలో ఆల్ నైట్లో ఉందామని ఆత్మ చెప్తుంది. బాధ్యత ఉంది మనకు, అనేకుల నిమిత్తం మనం విజ్ఞాపన చేయాలా. శరీరం అంటది బాగా కలిసిపోయినాం పడుకుందాం పట్టరాదా అని శరీరం కొడుతుంది. ఇద్దరికి ఎప్పుడు కూడా యాంటీ ఆపోజిట్, ఇంటూ మార్క్ అనమాట. అందుకే శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఆమేన్. అంటే ఆత్మానుసారంగా ఏమేం చేయాలనుకుంటామో శరీరం వాటిని చేయనీయదు, ప్రార్థన చేయనీయదు, వాక్యం చదవనీయదు, సన్నిధికి రానియదు, ఉపవాసం ఉండనీయదు, సువార్తకు పోనీయదు. ఏమేమి చేద్దామనుకుంటామో వాటన్నిటికీ ఇదేం చేస్తుంది? శరీరం అడ్డంకిగా మారుతుంది. అందుకే శరీర కార్యాలు ఏంటి, ఆత్మ కార్యాలంటే అనేది మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇవి శరీర కార్యాలు అంటే నేను చేయకూడనివి అనేది ఒక క్లారిటీ మనకు రావాలి. ఇవి ఆత్మ కార్యాలు అంటే నేను చేయాల్సినవి. ఈరోజు మనం వాక్యాన్ని భాగమే అది. ఆత్మ కార్యములు మరియు శరీర కార్యములు, వాటి యొక్క వ్యత్యాసం ఏంటి అనేది మనం తెలుసుకుందాం.
19వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. శరీర కార్యములు స్పష్టమయ్యున్నవి, అవేమనగా జారత్వం. మొట్టమొదటిది ఏంటండి? జారత్వం. జారత్వం అంటే ఏంటి? చాలాసార్లు వీటింట చదివి వదిలేస్తూ ఉంటాం, కానీ అసలు వివరణ తెలుసా? 1818వ సంవత్సరంలో ఆనాటి తెలుగు భాష ఎలా ఉందో ఆ పదాలు మనం చదువుతున్నాం. నౌ వీఆర్ ఇన్ 2025. లాంగ్వేజ్ మారింది కాబట్టి చాలా అర్థాలు మనకు తెలియదు. బైబిల్ సగం అర్థమవుతుంది, ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాడుక భాష అయింది. వాడుక పదాలే తెలుసు కానీ గ్రాంధికమైన తెలుగు మనకు తెలియదు. గ్రాంధిక తెలుగు అంటే గ్రామటికల్ తెలుగు, అచ్చు తెలుగు అంటాం, పుస్తకాలలో వేసిన తెలుగు. కాబట్టి మనం కొన్ని నేర్చుకోవాలి. అది నేర్చుకోవాలంటే ఇంగ్లీష్ బైబిల్ పక్కన ఉండాలి. అప్పుడు కరెక్ట్గా దాని మీనింగ్స్ ఈజీగా మనకు అర్థమవుతాయి. జారత్వాన్ని ఇంగ్లీష్ బైబిల్లో మనకు 2 పదాలతో పోల్చారు. ఒకటి అడల్టరీ. అడల్టరీ అంటే జారత్వం. దానికి ఇంకొక పదం వ్యభిచారం. వ్యభిచారం అంటే తన సొంత పురుషునితో లేదా తన సొంత స్త్రీతో, భార్య లేక భర్తతో గాక పరాయి ఎవరితో అయినా చేసే శరీర క్రియలను అడల్టరీ. మరొక పదం కూడా ఉంటుందండి జారత్వానికి, అదే ఫార్నికేషన్. ఫార్నికేషన్ అంటే వివాహానికి ముందే శరీర సంబంధం కలిగి ఉండడం కూడా అడల్టరీనే, అది కూడా జారత్వమే. ఫార్నికేషన్. చాలామంది అనుకుంటారు మనం ప్రేమికులమే కదా, ఎలాగో పెళ్ళి అయిపోతుందిగా, మనకు పెళ్ళికి ముందే మనం కలుసుకుందాం, పెళ్ళికి ముందే శరీర కార్యాలు చేద్దాం. ఈ రోజుల్లో సొసైటీ ఎంత చెడిపోయిందంటే, సాక్షాత్తు బెంగళూరు, హైదరాబాద్ లాంటి మన సిటీస్లో పీజీ హాస్టల్స్ దే ఆర్ ఆఫరింగ్. బాయ్స్తో షేర్ చేసుకోవచ్చు, మీరు రూమ్ షేర్ చేసుకోండి, 6 నెలలు, సంవత్సరం రూమ్ షేర్ చేసుకోండి, నచ్చినట్టు బతకండి, నచ్చినట్టు ఉండండి, కోర్స్ అయిపోయిన తర్వాత హాయిగా పోయి పెళ్ళిళ్ళు చేసుకొని మీ జీవితాలు గడుపుకోండి అని పాపం చేయడానికి నేటి సమాజం ప్రజలకు ఆహ్వానాన్ని పలుకుతూ ఉన్నారు. కాబట్టి మన పిల్లల్ని వాక్యంలో పెంచితే తప్ప మన పిల్లల్ని మనం కాపాడుకోలేం ప్రియులారా. లోకము, మన చుట్టూ ఉన్న భయంకరమైన పాపము ఎంత గలీజ్గా మారిపోయిందంటే, ప్రస్తుతం టీవీలో వచ్చే సీరియల్స్ కానీ, ప్రస్తుతం ఉన్న సినిమాలు కానీ, ప్రస్తుతం ఉన్న జనరేషన్ కానీ, పెళ్ళికి ముందు మనం కలుసుకుంటే తప్పేంటి, పెళ్ళికి ముందు సెక్స్ చేస్తే తప్పేంటి, దాని ద్వారా తప్పేంటి? దట్ ఈస్ ద ఫార్నికేషన్ అండ్ ఇట్ కమ్స్ అండర్ ద అడల్టరీ. జారత్వముతో సమానము, అది శరీర కార్యము. అట్టి శరీర కార్యములు చేసిన వాడు దేవుని సంబంధి కాదు అని ఖచ్చితంగా బైబిల్ వాదిస్తూ ఉన్నది. కాబట్టి అట్టి శరీర కార్యాలకు మనం దూరంగా ఉండాలి. క్లియర్? శరీర కార్యాలంటే ఏమన్నారు? వివాహేతర సంబంధాలు, వ్యభిచారము, వివాహేతర సంబంధాలు, పెళ్లికి ముందే శరీర సంబంధాలు కలిగి ఉండడాన్ని జారత్వము అనే తెలుగు పదంతో రాయబడి ఉన్నది. అక్కడ అపవిత్రత. అపవిత్రత అంటే అన్క్లీన్నెస్. ఏంటి అపవిత్రత? శరీరం ఒకటే కాదు, చెడ్డ ఆలోచనలతో మనసు ఏమైందండి? పాడైంది. మనసంతా కూడా అపవిత్రం అయిపోతుంది. అలాంటి చెడ్డ ఆలోచనలు, చెడ్డ కోరికలు, శరీరం ఎట్లా పాడవుతుందో మన మనసు కూడా పాడైంది. శరీరాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తావా, అట్నే మురికి ముంచుకుంటావా? బయట తిరిగి రాగానే శుభ్రంగా ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కొనే ఇంట్లోకి వస్తాం. అవసరమైతే రోజుకు 2 సార్లు 3 సార్లు శుభ్రంగా స్నానం చేసి మన దేహాన్ని మనం శుద్ధి చేసుకుంటాం. మరి ఆత్మ విషయం ఏంటి? హృదయ శుద్ధి సంగతి ఏంటి? హృదయంలో ఎన్ని మలినాలు ఉన్నాయి? దిస్ ఈస్ అన్క్లీన్నెస్, అపవిత్రత. దానిని మనం శుద్ధి చేయాలి. ఈ అపవిత్రత, దురాలోచనలు, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, హృదయ శుద్ధి లేనివాడు తప్పకుండా దేవుని సంబంధి కాదు, వాడు శరీర సంబంధి అంటూ ఉన్నారు. కాబట్టి అపవిత్రత మనలో ఉండకూడదట. మూడవది కామకత్వము. కామకత్వం అంటే లస్ట్. లస్ట్ అంటే కామపు కోరికలు. అంటే వీడు శరీరంతో ఏ పాపం చేయడు, శరీరంతో ఏం పోయి పాపం చేయడు, కానీ మనసులో మాత్రం బోలెడన్ని కోరికలు పెట్టుకుంటాడు. విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో ఎక్కువగా ఇవి గమనిస్తూ ఉంటాం. భార్యతోనే నడుస్తూ ఉంటాడు, పక్కన పోయిన ఆడదాన్ని చూస్తూ ఉంటాడు. వాడు వీడి భార్యను చూస్తాడు, వీడు వాడి భార్యను చూస్తాడు. ఇది కామకత్వం కాదా? దిస్ ఇస్ అ లస్ట్. నీ పొరుగు వానిదైన దేనినైనా నీవు ఆశించకూడదు. వాడి ఇల్లు, వాడి పొలము, వాడి స్థలము, వాడి యొక్క పశువు అని ఇంకొక మాట కూడా రాస్తాడు. వాడి భార్యనైనను నీవు ఆశించకూడదు. అది వాడి సంబంధం.
వాడికి సంబంధించింది. దేవుడు నీకు కావాల్సిన సంబంధాన్ని నీకు ఇచ్చాడుగా, నీ సంబంధాన్ని నీకు ఇచ్చాడుగా. అలాంటప్పుడు చూపులు పక్కకు పోకూడదు. కామకత్వము అంటే శరీరంతో పాపము చేయకపోయినా కళ్ళతోని హృదయముతోటి పాపము చేయడం, పరస్త్రీల మీద పరపురుషుల మీద వ్యామోహాన్ని పెంచుకోవడాన్నే లస్ట్ అంటాం, దాన్నే కామకత్వము అంటాం. నాలుగోది ఏంటట? విగ్రహారాధన. విగ్రహారాధన అంటే ఐడోలేటరీ. విగ్రహారాధన అంటే మనం అనుకుంటాం అన్య దేవుళ్ళను దేవతల్ని మొక్కకూడదు, మనం ఎలాగో చేయట్లేదుగా అనుకుంటాం. పైనున్న ఆకాశం అందే కానీ, కిందున్న భూమి అందే కానీ, భూమి కిందున్న నీళ్ళ అందే కానీ ఏ రూపమునైనను మీరు చేసుకొనకూడదు, దానికి మొక్కొద్దు, నమస్కరించకూడదు. యేసు ప్రభు బొమ్మకు కూడా మొక్కొద్దు, ఎందుకంటే అది బొమ్మ, అది విగ్రహమే. మరియమ్మ బొమ్మకు కూడా మొక్కొద్దు, అది విగ్రహమే. గొప్ప గొప్ప అపోస్తలు, గొప్ప గొప్ప సేవకుల విగ్రహాలకు కూడా మొక్కొద్దు. అంటే ఇంట్లో ఎందుకు ఫోటో పెట్టుకుంటామంటే నలుగురికి ఇట్లా చెప్పుకోవడానికి. నీ ఫోటో నా ఫోటో పెట్టుకున్నా లేనిది ఏసే ఫోటో పెట్టుకుంటే తప్పేంది కదా. ఏవేవో వస్తువులు కొనుక్కోగలేంది ఒక శిలువ పెట్టుకుంటే తప్పు కాదు, కానీ దానికి అగరబత్తులు పెట్టి దానికి మరి విగ్రహారాధన లాగా మరి దీపం వెలిగించి దానికి దండం పెట్టి దానికి సాగిల పడడం, దాన్నే మొక్కుకోవడం, ఇది విగ్రహారాధనతో సమానం. ఈ ఆదివారం గుడికి పోతే ఏమొస్తుందిరా, ఒకరోజు కూలి మిస్ అవుతుంది కదా. ఇప్పుడు ఎడిపోయినాడు? ధనలక్ష్మి దగ్గర పోయినా లేదా? పోయినా అంటే నీ దేవుని సన్నిధికి రావాల్సిన వాడు ఇప్పుడు శరీర క్రియలు చేశాడా? ధాన్యలక్ష్మి, నేను పోయి పొలంలో పని చేసుకుంటా, నేను పొలంలోనే ఈ పని చేసుకుంటా, ధాన్యం దగ్గరికి పోతా ఉన్నాడు. అవునా? దేవుని దగ్గరికి రావాల్సిన వాడు ఎడిపోయాడు? పొలానికి పోవాలి, కానీ ఎప్పుడు? దేవుని సన్నిధి తర్వాత. వ్యాపారానికి పోవాలి, కానీ ఎప్పుడు? దేవుని సన్నిధి తర్వాత కదండి. ఈ భూమి మీద బతకడానికి దేవుడు మనకి ఏమేమి ఇచ్చాడో, చేతి పనులు, వ్యాపారాలు, ఉద్యోగాలు, వృత్తులు, సమస్తం, వ్యవసాయం అన్నీ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడు? దేవుని సన్నిధి తరువాతే. కాబట్టి దేవుని కంటే ప్రాముఖ్యంగా దేనిని మనం ప్రేమించకూడదు. ప్రేమించుట అది విగ్రహారాధనను పాపముతో సమానం. దేవునికి తప్ప ఈ లోకంలో వేరే ఎవరికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినా కూడా అది విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం ఈరోజు మనకు బోధిస్తూ ఉన్నది. ఐదవది ఏంటట? అభిచారం. అభిచారం అంటే ఏంటి? ఈజ్ అ విచ్ క్రాఫ్ట్. విచ్ క్రాఫ్ట్ అంటే చేతబడులు. లోకంలో చేతబడులను ఆశ్రయించకూడదు, జాతకాల్ని ఆశ్రయించకూడదు, నుదురు చూసి చెప్పేవాడిని ఆశ్రయించకూడదు, రేఖలు చూసి చెప్పేవాడిని ఆశ్రయించకూడదు, నీ పుట్టుక తేదీని బట్టి, నీ పుట్టుక రాసులను బట్టి జాతకాలు చెప్పువారిని ఆశ్రయించకూడదు. ఎవరికైనా కీడు చేయటకైనా మేలు చేయటకైనా చేతబడులు చేయువారిని నీవు ఆశ్రయించకూడదు. అది శరీర కార్యము. అభిచారము. అభిచారము అనగా విచ్ క్రాఫ్ట్, అది మనము చేయకూడదు. తర్వాత ఏంటట? ద్వేషములు. దేశములు అంటే హేట్రేట్. ఒక్కొక్కసారి ఎంత ద్వేషం ఉంటుందంటే ఒకరి మీద అవసరమైతే సంపేద్దాం అన్నంత ద్వేషం ఉంటుంది. అట్లాంటి ద్వేషం మనకు ఉండకూడదు. నీ పొరుగువారిని ప్రేమించమన్నదే కదా కొత్త నిబంధన ఆజ్ఞ దేవుడు మనకి ఇచ్చాడు కదండి. మీకు ఒక కొత్త ఆజ్ఞ నేను ఇస్తూ ఉన్నాను. ఏంటా కొత్త ఆజ్ఞ? నీ పొరుగువారిని ప్రేమించవలను. ధర్మశాస్త్రము కత్తికి కత్తి, పన్నుకు పన్ను అని అంటే ధర్మశాస్త్రముకు విరోధంగా డైరెక్ట్ ఆపోజిట్గా ఉన్నది. అదేమో శరీర సంబంధిగా ఉన్నది. దేవుడిచ్చిన నూతన ఆజ్ఞ ఆత్మ సంబంధిగా ఉన్నది. ఏమంటూ ఉన్నది? నీ పొరుగువారిని నీవు ప్రేమించవలను, నిన్ను వలె నీ పొరుగువారిని నీవు ప్రేమించవలను. ఏడవది ఏంటట? కలహము. కలహం అంటే వేరియన్స్. ఏంది గింత చక్కెర వేసినావు? గొడవ పెడతారు. ఏది చక్కెరే లేదు? గొడవ. ఉప్పు ఎక్కువైతే గొడవ, ఉప్పు తక్కువైతే గొడవ, కలహం. పనికి మాలిన చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకొని నెమ్మది పోగొట్టుకోవడమే కలహం. ద్వేషము వేరే, కలహము వేరే. ద్వేషం అంటే బయటపడాడు, కానీ మనసులో మాత్రం భయంకరంగా ఉంటుంది. వీడిని ఏదో ఒక రకంగా హాని చేయాలా, ఏదో ఒక రకంగా కీడు చేయాలి. కలహం. చిన్న చిన్న వాటికి కూడా ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కదండి. తర్వాత ఏంటట? మత్సరములు. మత్సరములు అంటే ఎమ్యులేషన్స్ అంటాం. ఎమ్యులేషన్ అంటే ఇమిటేషన్, కాపీలు కొట్టాడు. నా ప్లాన్ కాపీ కొట్టాడు, అది మత్సరం. నా ప్రాజెక్టు కాపీ కొట్టాడు, అది మత్సరం.
ఎదుటివాడి పేపర్ చూసి నువ్వు ఆన్సర్ షీట్ రాసావు, కాపీ కొట్టావు, అది మత్సరం. ద కాపీయింగ్ సమ్వన్స్ ప్రాజెక్ట్ ఆర్ కాపీయింగ్ సమ్వన్స్, ఎదుటివాడిని ఏదైనా. ఎందుకంటే ఎదుటివాడి జీవితం దేవుడు ఏర్పాటు చేశాడు, వాడి ప్రణాళిక వేరు. నీ జీవితం దేవుడు ఏర్పాటు చేశాడు, నీ ప్రణాళిక వేరు. ఒకరిని చూసి కూడా కాపీ కొట్టకండి. నేను అదే చెప్తా, అన్ని సమస్యలు కారణం ఏంటో తెలుసా? నీకు నీవులా బతకకుండా ఎదుటివాడిగా బతకాలనుకోవడమే అన్ని సమస్యలకు కారణం. అదే చెప్తా, నెవర్ ఇమిటేట్ సమ్వన్స్ లైఫ్. ఎప్పుడు ఎదుటివాడి జీవితాన్ని నీవు కాపీ కొట్టబాకు. అరే వాడికి బాబు పుట్టాడు, నాకు బాబు పుడితే బాగుండు. నెవర్ కాపీ. దేవుడు నీకు పాపనిచ్చాడు, బీ హ్యాపీ ఫర్ దాట్. ఎందుకంటే వాడు బాబును కనిపించగలడు, నువ్వు పాపను కనిపించగలవు. ఎవడికి ఏది ఉత్తమమో నీ దేవునికి తెలుసు. 30,000 సంపాదించేవాడు 10,000 సంపాదించేవాడు పోలిక పెట్టుకోకండి. 10,000 సంపాదించేవాడు 30,000 సంపాదించేవాళ్ళలాగా బతకాలి, వాడి లైఫ్ స్టైల్ నాకు కావాలి, వాడిని నేను కాపీ కొట్టి వాడిని ఇమిటేట్ చేస్తా అంటే నెలకు 20,000 అప్పు పడతావు. జాగ్రత్త, నెలకు వస్తుంది కదా. అడ్జస్ట్ యువర్ సెల్ఫ్. 10,000 సంపాదిస్తే దాంట్లోనే బతకడానికి ఇష్టపడు. దాంట్లో చిన్న గది తీసుకో, తప్పేముంది? చిన్న గది తీసుకో, 1,000 రూపాయలకో 2,000కో దొరకదా? ఒక్క గదిలోనే బతుకు, ఆ మూలకు స్టవ్ పెట్టుకో. రేపు ఎదిగి పెద్దగా అయిన తర్వాత 2 గదులకు పో, తర్వాత 4 గదులకు పో, తర్వాత సొంతిల్లే కట్టుకో. ఏమిట్లకి ఏం లేదు. 10,000 సంపాదించేవాడు 5,000 కిరాయి పెట్టిండు అనుకోండి, వాటి విలే మిగతాది ఎక్కడి నుంచి వస్తుంది? ఏం సంపాదించుకోగలవు? తినడానికి, తాగడానికి, ఖర్చులకు ఎక్స్ట్రా నువ్వు అప్పు చేయాల్సి వస్తుంది. చివరికి అప్పుల పాలవుతావు. కాబట్టి మత్సరములు అంటే ఏంటండి? ఇమిటేషన్స్, ఎమల్సియేషన్స్, వేరే వాడిని కాపీ కొట్టి బతకాలనుకునే జీవితం, అలాంటిది మనకొద్దు. అది శరీర కార్యం అంటూ ఉన్నారు. 9వది ఏంటట? క్రోధం అంటే వ్రాత్. ఏంటి క్రోధము? కొంతమంది మీద ఎంత క్రోధం పెట్టుకుంటారంటే, వాడు అవునంటే వీడు కాదంటాడు. లోపల ఉంటుంది కోపం. ఆ క్రోధముతోటి వాడు అవునంటే వీడు కాదు, వాడు కాదంటే వీడు అవును. పడనియ్యరు, ఎట్టి పరిస్థితుల్లో పడనియ్యరు, బేరం పడనియ్యరు, సంబంధం పడనియ్యరు, ఒక పని కానియ్యరు. అది క్రోధం. ఆ క్రోధం మనకు మంచిది కాదు అంటూ ఉన్నాడు. 10వది ఏంటంట? కక్షలు అంటే స్ట్రైఫ్ బాధిస్తున్నాడు. కక్ష. మరి నువ్వు కూడా కష్టపడు, వస్తుందిగా. వాడు పగలే రాత్రి కష్టపడుతున్నాడు కాబట్టి సంపాదించుకుంటున్నాడు. వీడు ఒళ్ళొంచాడు, హాయిగా ఏసీ రూమ్లో ఫ్యాన్ కింద నేను కూర్చుంటా అంటే, మరి అలాంటి జీవితం కావాలంటే దానికి తగ్గట్టు చదువుకొని దానికి తగ్గట్టు సిద్ధపడాలని జీవితాన్ని కదండి. నేను అంత చదువుకోలేదు అంటే ఒళ్ళొచ్చి పని చేయాలి. దేర్ ఆర్ ఓన్లీ 2 ఆప్షన్స్. మంచి విద్యావంతుడు ఏసీ కింద పని చేయగలడు, మంచి విద్య లేని వాడు ఏం చేస్తాడు? శరీరంతో ఒళ్ళొచ్చి పని చేయాల్సి వస్తుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సిద్ధపడాలే కానీ ఎదుటి వాడి మీద స్ట్రైప్స్ పెట్టుకోకూడదు, కక్షలు మనం పెట్టుకోకూడదు. తర్వాత ఏంటట? ఏమున్నది? 11వది భేదములు, సెడిషన్స్ అంటాం. భేదములు అంటే అన్నిటికీ ఉల్టా భేదాలు. ఇది కాదంటారు ఎక్కువగా. భేదాలు ఏంటంటే మన మధ్యలో మనకు భేదాలు కలిగిస్తారు, బంధువుల మధ్యలో విభేదాలు కలిగిస్తూ ఉంటారు. మనం చెప్పని వాటి గురించి మనకు వేరే వాళ్ళు సాడీలు చెప్పి మన మధ్యలో ఏం చేస్తారు? మనసు కష్టం పెడతారు. మంచిగా 2 స్నేహితులు ఉన్నారంటే ఓర్వలేక వారి మధ్యలో ఒక అబద్ధాన్ని చెప్పి ఒక భేదాన్ని కలిగిస్తారు. అవునా? ఆ భేదం సత్యమా అబద్ధమా అని కూడా గ్రహించరు వీళ్ళు. వాడు ఇంత మాట అన్నాడా నన్నని వెంటనే వేరైపోతారు. అప్పటిదాకా మంచి స్నేహితులు, అప్పటిదాకా చక్కగా కలిసి ఉన్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఎవడో చెప్పిన మాటల్ని ఆధారం చేసుకొని, కాబట్టి అట్లా మనుషుల మధ్యలో మనము భేదములు పెట్టకూడదు, భేదములు కల్పించకూడదు. తర్వాత ఏంటంట? విమతములను అంటే హెరీసియస్ అంటాం. దీన్నే రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. విమతములు అనే మాటకు భేదములు, విమతములు డిఫరెన్స్ ఏంటంటే, విమతములు స్పెషల్గా మతానికి సంబంధించినవి. ఉదాహరణకు మనం వాక్యానుసారంగా విగ్రహారాధన చేయకూడదు. ఇప్పుడు మరి విగ్రహానికి మొక్కేటోడికి ఇప్పుడు ఏమవుతుంది? విమతాలు కలుగుతున్నాయి. మరి వాక్యంలో అది చేస్తే అది విమతములు. మనుషుల మధ్యలో కలిగితేనేమో భేదములు. 2 సిద్ధాంతాల మధ్యలో లేదా 2 మతముల మధ్యలో కలిగితేనేమో విమతములు. దట్ ఈస్ అ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్. మనకుంది, చేయకూడదని మనకుంది కాబట్టి మనము చేయం. ఆ రీతిగా మనము చేయకూడదని కాబట్టి చేయము. విగ్రహాలకు పెట్టిన దాన్ని తినకూడదు, మనకుంది కాబట్టి మనం తినం. అది వాళ్ళకు పవిత్రమైన ఆహారము, అది ప్రసాదం, వాళ్ళు తినడానికి ఇష్టపడతారు.
అని వాక్యం మనకు ఉన్నది. కాబట్టి దాన్ని ఏమంటాం? విమతములు అంట. 13వది ఏంటట? అసూయలు, ఎన్వీయింగ్. కయీను హేబేలు ఎట్లా పడ్డది? ఒకడి మీద ఒకడికి అసూయే కదా కారణం, ఇంకేమీ లేదు. ఎన్వీయింగ్. తర్వాత మత్తతలు, అసూయ చివరికి మత్తతగా మారుతుంది. మత్తతలు అంటే మర్డర్స్, తెలవకుండా చంపించేయడం. నేరుగా పోయి ఫోటో ఇస్తే హత్య. ఎవ్వడికి తెలవకుండా, మూడో కంటికి తెలవకుండా కేవలం హంతకుడితో నువ్వు చేయిస్తే దాన్ని మత్తతలు అంట. మత్తతలు అంటే మర్డర్స్. హత్యలు వేరే, మత్తతలు వేరే. అర్థమైందండి? హత్య అంటే మనం నేరుగా పొడవడం, అవి శరీర క్రియలు. మత్తతలు ఒకరి ద్వారా మనము చంపించడం. చూడండి, అల్లరితో కూడిన ఆటపాటలు. మళ్ళీ దీన్ని కూడా ఇంగ్లీష్ బైబిల్లో స్ప్లిట్ చేస్తుంది, 2 విధాలుగా వర్ణిస్తుంది. ఏంటి అల్లరితో కూడిన ఆటపాటలు అంటే? ఒకటి డ్రంకెన్నెస్, మత్తుతో కూడి బాగా తాగి మత్తులో ఆడి పాడి ఎగరడం. అది దేవుని బిడ్డలకు సంబంధించింది కాదు, అది శరీర కార్యం. రెండవది రివిల్లింగ్స్. రివిల్లింగ్స్ అంటే అల్లరితో కూడిన పాటలు. ఏంటి అల్లరి? జబర్దస్త్ లాంటి ప్రోగ్రాంలు ఉంటాయి. ఒకటి మీద ఒకడు జోకులు వేసుకోవడం, ఒకరినొకడు కించపరుచుకొని మిగతా వాళ్ళందా నవ్వుకోవడం. ఇది మనకు తగదు, శరీర క్రియలు మనకు తగదు. ఒకసారి యూత్ మీటింగ్లో అన్న జబర్దస్త్ చూడొచ్చా మనం అన్నాడు. సినిమాలు చూడొద్దు ఎట్టాగో అన్నారు కదా, సీరియల్ మంచిది కాదన్నారు కదా, మరి జబర్దస్త్ చూడొచ్చా అన్నాడు. జబర్దస్త్ చూడొచ్చా అంటే జబర్దస్త్లో ఏముంటుంది చెప్పురా? ఫుల్ జోకులే జోకులు అన్న, జోకులే జోక్ చేసి మిగతా వాళ్ళందరూ నవ్వుకోవడమే జోకులు, అంతేగా. అంతకుమించి వేరే జోక్ ఏమి ఉండదు. అప్రిషియేషన్ జోక్స్ కాదు అది, అందరూ సంతోషకరమైన ఆనందం కాదు. దాంట్లో ఒకరి మీద ఒకరు షటర్లు వేసుకోవడం, ఒకరి మీద ఒకరు జోకులు వేసుకోవడం, డబుల్ మీనింగ్ జోకులు వేసుకోవడం, అలాంటి వాటిని ఎగతాళిగా నవ్వుకోవడం, అది అల్లరితో కూడిన ఆట. మనం కూర్చోవద్దు, అలాంటి కౌన్సిల్లోనే కూర్చోవద్దు. అల్లరితో కూడిన ఆటపాటలు దోస్తులు కూర్చొని ఉత్తగా జోకులు వేసుకుంటూ ఉంటారు. బెటర్ ఎస్కేప్ ఫ్రమ్ దట్ సైడ్. బంధువులు అందరు కలుసుకున్నప్పుడు కూర్చొని మంచిగా మాట్లాడుకుంటే పర్లేదు. కొద్దిమంది వాళ్ళ మీద వీళ్ళ మీద గునుక్కొని సనుక్కొని జోకులు వేసుకొని ఎగతాళ నవ్వులు నవ్వుకొని, వాడు బతుకట్టయిందిరా, దీని బతుకిట్టయిందిరా, వాడి కొడుకట్టయిందిరా, వాడి పెళ్ళి ఇట్టయిందిరా. ఎవరు సిట్ విత్ దెమ్? అట్లాంటి నీ ఇంట్లో ఉంటే పంపించేసి అర్జెంటుగా వాడు పెట్టాల్సిన జాకెట్ ముక్కో చీర ముక్కో ఏదో తీసి పెడతావు, బంధువులు ఇంటికి వచ్చినప్పుడు పెడదామని పెట్టి ఇక బస్ ఎక్కరా, నువ్వు వెళ్ళిపోరా బాబు, నీలాంటి దుష్టుడు నా ఇంట్లో ఉంటే నా మనసు కూడా పాడైపోతుంది అని పంపించేయాలి. అల్లరితో కూడిన ఆటపాట. ఈ 15 శరీర కార్యాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో 17 ఉంటాయి. 17 అంటే ఇప్పుడు ఆటపాటల్ని 2 విధాలుగా చెప్పానుగా, డ్రంకెన్నెస్ అండ్ రివిల్లింగ్స్ అని. తర్వాత జారత్వాన్ని కూడా 2 రకాలుగా చెప్పానుగా, అడల్టరీ అండ్ ఫార్నికేషన్ అని. ఆ రకంగా 17 అయితే ఇంగ్లీష్ బైబిల్లో. తెలుగు బైబిల్లో 15 ఉంటాయి. ఇవి శరీర కార్యాలు, మంచిది కాదు. అందుకే శరీర కార్యాల గురించి అంటాడు కదా, ఇవన్నీ నేను ఇంతకుముందే మీకు చెప్పాను అంటాడు. చూడండి 21వ వచనం, వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము స్వతంత్రించుకొనరు. హల్లెలూయా. అదిగా స్పష్టం. ఒకవేళ ఇవి గినక మనలో ఉంటే వి నెవర్ గో టు హెవెన్. దేవుని రాజ్యానికి మనం పోట, టు గో టు ద కింగ్డమ్ ఆఫ్ ద గాడ్ ఈజ్ ఇంపాసిబుల్. మరి దేవుని బిడ్డలు చేయాల్సినది ఏంటి? 22వ వచనం నుంచి చదవండి. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆత్మఫలము ప్రేమ. క్రైస్తవ సిద్ధాంతానికి మూల పునాదే ప్రేమ, ద లవ్. ప్రేమించాల్సిందే. ఒకడొక చెంపదెబ్బ కొట్టినా రెండో చెంప చూపించి ప్రేమించాల్సిందే. నేను ప్రేమించువాడినే నువ్వు ప్రేమించిన యెడల ఏం ప్రయోజనము? అన్యులు కూడా అలాగే చేయుదురు కదా. మీరు యేసు ప్రభు బిడ్డలు, విశ్వాసులని ప్రజలకు తెలవడం కోసం మిమ్మల్ని ద్వేషించు వారిని సైతం మీరు ప్రేమించగలగాలి. యేసే ప్రేమించి చూపించాడండి. మనం మంచోళ్ళమని మన కోసం ప్రాణం పెట్టాడా? మనం మంచోళ్ళమని మన కోసం సిలువేయబడ్డాడా? మనం ఇంత దుర్మార్గులము, దుష్టులము, పాపులమైనప్పటికీ కూడా సర్వ మానవాళి కోసం చివరి రక్త బొట్టు వరకు ఆయన గార్చాడు. అది ఆత్మకార్యం. హల్లెలూయా. నీలో ప్రేమ ఉంటే దేవుని యొక్క ఆత్మ నీలో కార్యం చేస్తున్నట్టే. ఆమేన్. రెండవది ఏంటి చెప్పండి? సంతోషం. ఆనందించుడి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఉన్నా ఆనందించాలి, లేకున్నా ఆనందించాలి. హబక్కూకు భక్తుడు అంటాడు కదా, పొలంలో పంట పండినా ఆనందించు, పొలాలు ఎండిపోయినా ఆనందించు కదండి.
గోదాములలో ధాన్యం ఉన్నా ఆనందించు, లేకపోయినా ఆనందించు. తైలం ఉన్నా ఆనందించు, లేకపోయినా ఆనందించు. ద్రాక్ష రసములు పండి పారినా ఆనందించు, లేకపోయినా ఆనందించు. ఉన్నా లేకున్నా ఆనందించగలిగిన కృపే ఆత్మకార్యం. హల్లెలూయా. దేవుని బిడ్డల్లో ఉండాల్సిన ఆత్మ కార్యాలు 9 కార్యాలు ఉంటాయి. ఈ 9 దేవుని బిడ్డలో మనకు గడపడాలి. మూడవది ఏంటట? సమాధానం. మెయింటైన్ ద పీస్. సమాధానం. అత్త కోడల మధ్యలో, అన్నదమ్ముల మధ్యలో, తోటి కోడల మధ్యలో, బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో, సమాజం మధ్యలో, ఇరుగు పొరుగు వారి మధ్యలో, మన సొంత సంఘస్థుల మధ్యలో, ఇతర సంఘస్థులతో మనకు ఉండాల్సింది ఏంటండి? ఇక పెద్దాలు చేసినులే, అది కాదు. అది ఎటకారం శరీర కార్యం. మనకు ఉండాల్సిందేది సమాధానం. నీలాగా వాడు ప్రేమించలేకపోవచ్చు, అయినా నువ్వు సమాధానంగా ఉండాలి. నీలాగా వాడు మాట్లాడగలేకపోవచ్చు, అయినా నువ్వు సమాధానంతో. సమాధానం లేకపోతే నీ నెమ్మదే పాడైద్దండి. వాడికి ఏమైంది? ఉదాహరణకు నీ మీద నాకేదైనా మనసు కష్టం ఉందనుకో, నాకు తినబుద్ధి కాదు, నాకు నిద్ర పట్టదు, నాకు నెమ్మది ఉండదు అంటే ఎవడి హెల్త్ నాశనం అయినట్టు? నా హెల్తే నాశనం. నువ్వు హాయిగా ఉన్నావుగా, నీకేం కాలేగా. అలాంటప్పుడు సమాధానం పాడవడం ద్వారా ఎవడు నాశనం అవుతున్నాడు? మనకు మనమే నాశనం చేసుకుంటున్నాం. కాబట్టి వీ షుడ్ మెయింటైన్ ద పీస్, అంటే సమాధానాన్ని కలిగి ఉండాలి. అది ఆత్మకార్యము. నాలుగవది ఏంటట? లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతము. ఓపిక పట్టాలండి, చాలా ఓపిక పట్టాలి. అబ్రహాము 75 ఏళ్ల వయసులో వాగ్దానం చేస్తే 100 ఏళ్లకు he waited for 25 years. Not a joke. Waited for 25 years. It's not a joke. Not easy. అంత ఈజీ కాదు. అంత ఓపిక మనకు ఉండాలి. కడతానన్నాడు దేవుడు, వస్తాడు, అంతే కట్టేస్తాడు. ఇస్తా అన్నాడు దేవుడు, ఇస్తాడు, నో డౌట్. ఇంకొక అనుమానం ఏం లేదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాలాన్ని నమ్మబాకు, దేవుని నమ్ము. ఇది గతిస్తూనే ఉంటుంది. ఏముందండి, ఈరోజు ఎంతసేపట్లో గడిచిపోవడం, పోతా ఇంత మటన్ తీసుకుపోయి ఉడకబెట్టుకొని తినేలోగా, మధ్యాహ్నం 1 గంట పడుకునేలోగా ఆదివారం అయిపోద్ది. ఏమిరా సాయంత్రం అయిందని షాయిదాన్ని నవ్వుకుంటూ ఉంటాం. వన్ డే విల్ పాస్ అవే ఇన్ అవర్ లైఫ్. కాబట్టి టైం గురించి తొందరపడద్దు. ఏది ఇంత వయసు వచ్చింది, సెటిల్ కాలే, ఇంత వయసు వచ్చింది, సంపాదించుకోలే, ఆరోగ్యం పాడైతే నేను చేయలేకపోతున్నాను, ఇది కాదు. వెయిట్ ఫర్ యువర్ లార్డ్. హీ ఈస్ అ ప్రామిస్ టు గాడ్. ఆయన వాగ్దానం ఇచ్చిన దేవుడు. నేను విడవను, ఎడబాయనన్నాడు. ఆకాశ పక్షులు చూడండి, విత్తవు, కోయవు, వాటిని పోషించిననే. నేనైతే నా జీవితంలో ఎప్పుడు ఫీల్ అయ్యేటోని కాదు, ఉన్నా ఫీల్ అయ్యేటోని కాదు, లేకపోయినా ఫీల్ అయ్యేటోని కాదు. ఒక్కొక్కసారి అసలు ఏ పని లేకపోతే హాయిగా ప్రభు పరిచర్య చేసుకుంటాం, శుభ్రంగా బతుకుతాం. ఏంది మనకు? దేవుడు ఆధారం, ఆయన మీద ఆధారపడ్డా. నా తల్లిదండ్రుల మీద ఆధారపడలేదు, మా అత్తమామల మీద ఆధారపడలేదు. ఐ నెవర్ ఆస్క్డ్ ఎ సింగిల్ పెన్నీ ఫ్రమ్ మై పేరెంట్స్. గర్వంగా చెప్తా. మా అమ్మే చెప్తుంది సాక్ష్యం. అన్ని నా కొడుకు 12వ తరగతి వరకే నా మీద బతికాడు. 12వ తరగతి తర్వాత నా కొడుకు వాడి చదువు వాడు చదువుకున్నాడు, వాడి జీవనం వాడు చేశాడు. బికాస్ మై లార్డ్ ఈజ్ మై షెపర్డ్. యెహోవా నా కాపరి, పచ్చిక గల బయలులో ఆయన నన్ను ఆయన చూసుకుంటాడండి. కాబట్టి దీర్ఘశాంతం, ఓపిక పట్టండి ప్రియులారా, దేవుడు మేలు చేస్తాడు. తర్వాత ఏంటంటే చూడండి, తర్వాత ఏంటి? దీర్ఘశాంతం తర్వాత దయాలుత్వము, జెంటిల్నెస్. దేవుని బిడ్డలు ఆత్మలు సంపాదించాలండి. ఆత్మలు సంపాదించాలంటే హ్యార్ష్గా మాట్లాడితే ఎవడు సువార్త వినడు. జెంటిల్నెస్, దయాలుత్వం, దయతో మాట్లాడాలి. దేవుడు మాట్లాడుతూ ఉంటే వ్యభిచారులు మారాడు. దేవుడు మాట్లాడుతూ అంటే యేసయ్య దొంగలు మారారు. యేసు ప్రభు మాట్లాడుతూ ఉంటే లంచగొండ్లు మారారు. ఎలా మారారు? దయతో మాట్లాడాడు కదా. జకయా దిగిరమ్ము, ఈరోజు నేను ఇంట భోజనము చేశాను. ఏం చెప్పలేదు, సువార్త కూడా చెప్పలేదు. జక్కయ్యకైతే ఇంటికి పోయిండు, జక్కయ్య ఇంట్లో భోజనం చేశాడు. జక్కయ్య మనసు మారిపోయింది. ప్రభువా, ఇగో ఎవరి దగ్గర నేను అన్యాయంగా నేను సంపాదించిన ఎడదా దానికి 4 వంతులు నేను ఇచ్చేస్తాను, వద్దు ఆ సొమ్మని. అప్పటికప్పుడు వీళ్ళ భోజనం అయిపోయేలోగా ఇంట్లో ఉన్న సొమ్మంతా తీసుకొచ్చాడు, పంచిపెట్టాడు. ఆమె అది దయతో కలిగిన రుబాబుతో. ఇది మాకు చట్టాలు ఉన్నాయి కదా, ఏం చెయ్యవు, మాకు అవి ఉన్నాయి కదా. ఇది పొగరబట్టి కాదు మాట్లాడేది, దయతో. యేసు ప్రభు దయతో సమస్తాన్ని జయించాడు. తర్వాత ఏముందండి? మంచితనం. వీ షుడ్ మెయింటైన్ ద గుడ్నెస్. ఈ మంచితనం మనకు ఉంటేనే మనము గొప్పగా దేవుని యొక్క కార్యాన్ని చూడగలం.
ప్రజలు అనుకోవాలి మనల్ని చూసి, ఎంత మంచోడురా, ఎంత మంచి ఆలోచనలు ఉన్నాయి, ఎంత గొప్పగా ఉన్నాడు, వ్యక్తి ఎంత బాగున్నాడు, వ్యక్తిత్వం ఎంత బాగున్నది, కీడు చేసినా కూడా వీడు మనకు కీడు చెయ్యడు. అలాంటి మంచితనం మనకు ఉండాలి అట. 7వది ఏంటి చూడండి, విశ్వాసము. అనేక సందర్భాల్లో మనం మాట్లాడాం. ఈరోజు ఇక్కడ మనం చెప్పుకున్న అంశాలు ఒక్కొక్కటి ఒక ప్రసంగాంశం. శరీర కార్యాలు 17 ప్రసంగాంశాలు. అన్ని ప్రసంగాలు దాంట్లో నుంచి బైబిలికల్ రెఫరెన్సెస్లో పాత నిబంధన కొత్త నిబంధనలో నుంచి తీసి చెప్పగలిగినంత లోతైన ప్రసంగాంశాలు. ఆత్మ కార్యాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రసంగాంశాలు. అవన్నీ కలిస్తేనే ఒక ఫలం. ఇట్స్ ఎ వన్ ఫ్రూట్. ఆత్మ ఫలమేమనగా అని ఉంటుంది. ఆత్మ ఫలాలు కాదు, ఇట్స్ ఎ వన్ ఫ్రూట్. మనందరం ఆ రీతిగా ఫలించాలి అట కదండి. 8వది ఏంటి చెప్పండి, సాత్వికము. అంటే మీక్నెస్, తగ్గింపు. మనము తగ్గించుకోవడం. నీ కులాన్ని బట్టు, ధనాన్ని బట్టు, అందాన్ని బట్టు, చదువును బట్టు, ఆస్తి అంతస్తుల్ని బట్టు విర్రవీగడము కాదు, కానీ విశ్వాసులు తమకు తాము తగ్గి జీవించాలి. యేసు ప్రభు అందుకు నిదర్శనం. పరలోక మహిమను వీడి భూలోకములో పాపుల మధ్యలో నివసించిన దేవుడు ఆయన. ఆమేన్. చివరిగా 9వ చెప్పి ముగిస్తాను. చెప్పండి, ఆశా నిగ్రహం. ఇట్స్ అ టెంపరెన్స్. ఏంటి ఆశా నిగ్రహం అంటే? బోలెడు ఆశలు కలుగుతాయి, దాన్ని నిగ్రహించుకోవాలి. కోరికలు బోలెడు వస్తాయి, అవునా? కోరికలే గుర్రాలు అయితే అని కవితలు రాస్తారు. కోరికలు గుర్రాలే, ఆగవు, పరిగెత్తుతానే ఉంటాయి. యూ షుడ్ కంట్రోల్, నిగ్రహించుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అని కూడా అంట. టెంపరెన్స్. ఇవి ఆత్మ ఫలము. ఇవి మనకు ఉండాలి. ఇవి ఆత్మకార్యాలు. ఉండకూడని అవి శరీర కార్యాలు 17. ఉండాల్సిన ఇవి ఆత్మకార్యాలు 9. జాగ్రత్త, మన శరీరంలో ఏ కార్యాలు ఉంటూ ఉన్నాయి. అందుకే 24వ వచనంలో అంటాడు కదా, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. నీ శరీర కార్యాలను ఏం చేయాలా? సిలువకు కొట్టేయాలి, చంపి పడేయాలి. 25వ వచనం అంటది, మనము ఆత్మను అనుసరించి జీవించు వారిమైతేనే ఆత్మను అనుసరించి నడుచుకొందుము. హల్లెలూయా. కాబట్టి ఆత్మానుసారంగా జీవిద్దాం. దేవునితో ఐక్యపరచబడి దైవరాజ్యములో ప్రవేశిద్దాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసయ్య మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం.